ముఖ్యమంత్రి గారికి ప్రజల్లోకి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరూ ఉండరై నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద నాయకుడా, ప్రజలకు ఇంత సేవ చేస్తాడని వండరై ఓట్లేసి గెలిపించినటువంటి జనాలను ఈరోజు ఆయన చేసే పనులైతే ప్రజలకు ఏం చెప్పాడు? ఆ రోజు ఒకే ఒక మాట చెప్పాడు, సంపదను సృష్టిస్తాను అని ప్రజల్లోకి వచ్చి ప్రజల సొమ్మైనటువంటి భూములను, ప్రభుత్వ భూములను అమ్మేస్తూ ఇప్పుడు 17 నెలల కాలంలోకి 3,000 కోట్లు డబ్బులు అప్పులు చేసి ప్రభుత్వాన్ని మీద పెట్టి ఈయన ఆడుకుండే నాటకాలు చూస్తే రైతులకు అన్యాయం చేస్తాడు, స్టూడెంట్స్కు అన్యాయం చేస్తాడు. గవర్నమెంటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలంటాడు. హాస్పిటల్లన్నీ తీసేసి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాలంటాడు. గవర్నమెంట్ వైద్యమే వద్దంటాడు. ఆరోగ్యశ్రీ అని అంటాడు. రైతులకు ఇన్సూరెన్సు చేయక ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన చేసినటువంటి 5 నెలల్లో చేసినటువంటి సహాయం అయితే ఇన్సూరెన్స్ చేశాడు కాబట్టి 3,000 కోట్లు ఇన్సూరెన్స్ ప్రజలకు ఏపీ స్టేట్లో పెడితే అది 7,000 కోట్లు వాళ్ళు నష్టపరిహారం కింద రైతులు తీసుకున్నారు. చంద్రబాబు గెలిచినా ఉంచి ఆ రైతుల ఇన్సూరెన్స్ను పక్కన పడేసి ఈరోజు తుఫాన్ వచ్చే వాళ్ళని ఆదుకుండే దిక్కు లేక అయ్యో రామచంద్ర అని జనాలు ఎదురు చూస్తున్నారు. ఇంటి లేకపోతే క్లీనింగ్ ఉండదు. బయటకు వచ్చే వర్షం సృష్టించినటువంటి ఈ తుఫాన్ను, ఈ సముద్రం నుంచి వచ్చినటువంటి వాటర్ను ఎక్కడా నిలిచలేక మలేరియా, డెంగ్యూ వ్యాధులు విపరీతంగా ప్రవహిస్తే దానికి ట్రీట్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు. ప్రజలంతా ఈ విషయంలో రైతులైతేనేమి, వరదలు వచ్చిన ఏరియాలో ఉన్న ప్రజలైతేనేమి, పేద విద్యార్థులైతేనేమి, డెంగ్యూతో మలేరియా జ్వరాలతో ఇబ్బంది పడుతున్న పట్టించుకుండే నాదుడు లేడు. కనీసం వాళ్ళకు ఫుడ్ పెట్టే శక్తి కూడా లేదా ఈ కూటమి ప్రభుత్వానికి. కనీసం వాటర్ ఇచ్చే వసతి కూడా కల్పించలేకపోయారు. ఈ తుఫాన్లో మీరు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఎక్కడ చూసినా ఆ బాధతో మాట్లాడున్న ప్రజలను చూసి అయ్యో రామచంద్ర అని నెల్లూరులో అయితేనే వైసీపీ నాయకులు ఫుడ్డు, బెడ్డు ఉండడానికి హాస్పిటల్లో డాక్టర్లు రన్ చేసి పాపం వాళ్ళు చేసినటువంటి సేవ చూస్తే బ్రహ్మాండంగా ఉంది. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోక రైతులనైతేనేమి, పేద విద్యార్థులైతేనేమి, పేద ప్రజలనైతేనేమి, ఏపీ స్టేట్లో ఇబ్బంది పడే తుఫానుకి ఇబ్బంది పడినటువంటి ఈ 14 జిల్లాలను తెలుగుదేశం పైన, ఈ కూటమి ప్రభుత్వం పైన ఎంత బాధతో, ఆక్రోశంతో వాళ్ళు వెయిట్ చేస్తున్నా వాళ్లకు సరైన వైద్యం జరగలేదు. అక్కడికి తుఫాన్ బాధితుల్లో భూములు పోయి, పొలాలు పోయి ఆ నష్టాలను భరిస్తూ అయ్యో రామచంద్ర అని ఎదురు చూస్తున్న ఆ చంద్రబాబు హెలికాప్టర్లో వస్తాడు, 2 రౌండ్లు వేసి 5 లక్షల కోట్లు, 5 లక్షల చిల్లర కోట్లు నష్టపోయారన్నారు. మళ్ళీ వాళ్ళకు రైతులకు ఏమి ఇచ్చారు అని నేను అడుగుతున్నా. ఈ తుఫాన్లో ఇబ్బంది పడిన ప్రజలకు ఏం చేశారని నేను అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే
ఈ టయానికి వాళ్ళకి ఏమి జరగాలనో అవన్నీ జరిగిపోయిండేటి. మన కూటమి ప్రభుత్వము ఎవడో ఇయ్యాలా, దానం చెయ్యాలా, ఏ పన్సో రావాలా, మేము దాచుకోవాలా, దోచుకోవాలా, ప్రజల సొమ్మును వచ్చిన విరాళాలు కూడా సక్రమంగా వాళ్ళకు ఉపయోగించకుండా ఇంత దుర్మార్గమైన పాలన చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఈ 14 జిల్లాలు ఎదురు చూస్తూ ఏమి చేయాలనో దిక్కు తోచని స్థితిలో ప్రజలు ఆలోచించుకుంటున్నారు. అయ్యో, ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే స్పాట్లో ఏమైనా చేసేవాళ్ళు. ఆయనకు విరాళాలు రాని, సెంట్రల్ నుంచి పన్ను రాని, రాకపోని స్పాట్ జడ్జిమెంట్ తీసుకుని ఆయన ఏమైనా ప్రజలకు మేలు చేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నామని చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళని ఆదుకోవాలని, నష్టపోయిన వాళ్ళందరికీ పరిహారం ఇవ్వాలని, ముందు వాళ్ళు తినడానికి, ఉండడానికి వసతులు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. లేకపోతే వీటిపైన మేము ఉద్యమాలు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ.